ఇదిగోండి గాయ్స్, చూడండి మన క్రీమ్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఒకసారి టేస్ట్ చేద్దాం. స్టెప్తో అయితే ఒక పండునైతే తిందాం. పైన ఉన్న పళ్ళనైతే తెంపుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే మీకు బొడ్డపల్లి వీడియోతో అయితే మీ ముందుకు రాబోతున్నాను. సో బొడ్డపల్లి అయితే మా ఏరియాలో పుష్టిగా అయితే దొరుకుతాయి అడవుల్లో. సో అవైతే మనకు హెల్త్ పరంగా కానీ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మీకు బొడ్డపల్లిని అయితే చూపిస్తున్నాను. ఇప్పటికే మేమైతే 1/2 కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము. ఇంకో 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఘాట్ అయితే ఎక్కుతున్నాం. చెమటలు కూడా పట్టేసాయి గాయస్ మాకైతే. సో స్టార్ట్ అవుదాం. బాబోయ్, ఇంకెంత నడవాలి బాబు, దూరం తీరిపోతుంది. అమ్మా, ఘాట్ ఎక్కాలి ఇక్కడ నుంచి అయితే. ఈ ఘాట్ ఎక్కిన తర్వాత మనకైతే ఆ చెట్టు అనేది ఉందన్నమాట. ఇదిగోండి కాఫీ తోట నుంచి అయితే నేను పైకి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి మా బావ వాళ్ళ తోట అనమాట, కాఫీ తోట. సో ఘాట్ అయితే ఎక్కుతున్నానండి. చాలా కష్టంగా అయితే ఉంది ఘాట్ ఎక్కడం. అలిసిపోతున్నాను. ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను. ఇంకెంత నడవాలి. పెద్ద అడవిలా ఉందండి తోట అయితే, చాలా పెద్దది. గాయస్ అలిసిపోయాను. ఈ చెట్టు వచ్చేసి మిరియాల చెట్టు గాయస్. ఇదిగోండి అలిసిపోయాను కదా, దానికి ఆనుకొని అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇది ఒక 4-5 ఎకరాలు అయితే ఉంటుంది. కాఫీలు అయితే ఇలాంటి ప్లేస్లోనే వేసుకుంటారు మన వాళ్ళు. చూశారు కదా, ప్లేన్గా అయితే లేదు, నడవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంది. చాలా ఘాటుగా అయితే ఉంది ఇది. గాయస్ మనమైతే బొడ్డ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు అయితే చాలా కష్టపడి ఘాట్ అయితే ఎక్కాము. ఇదిగోండి మనమైతే ఆ కింద నుంచి అయితే వచ్చాము. కనిపిస్తుందా? వీడియోలో అయితే కనిపిస్తుందా అనేసి అనుకుంటున్నాను. ఘాట్ అయితే చాలా హెవీగా ఉంది గాయస్. తోట సగానికి కూడా మనమైతే వెళ్ళలేదు, ఇంకా పై వరకు అయితే ఉంది తోట. అలా చూపించి ఒకసారి. తోట వచ్చేసి చూడండి, మేమైతే సగం వరకు అయితే నడిచి వచ్చాము. ఇదిగోండి ఇంకా మన తోట అయితే ఈ విధంగా ఉంది బావ వాళ్ళది. ఇదిగోండి ఇంకా పైకి అయితే చాలా దూరం వరకు అయితే ఉంది. మనకి ఈ మధ్యలోనే మనకైతే బొడ్డ చెట్టు అయితే ఉంది. వెళ్దాం. ఇదిగోండి వచ్చేసాం మనం అయితే, కానీ పళ్ళు అయితే లేవు గాయస్. ఇదిగోండి మేమైతే బొడ్డ చెట్టుకి అయితే వచ్చేసాం. చూసారు కదా, మనకు పళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి పిల్లలు తినేసారు. ఇదిగోండి పళ్ళు అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం. అలసిపోయి వచ్చాం కదా, పెద్ద ఘాట్ అయితే ఎక్కి వచ్చాం. చూసారా, ఇది మనకు దగ్గరికి మేడి పండులానే ఉంది, కానీ మేడి పండుకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా అయితే చాలా బాగుంది గాయస్. ఇప్పుడైతే కొన్ని పళ్ళని అయితే తెంపుకుందాం గాయస్. ఇదిగోండి బొడ్డ పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. బొడ్డ చెట్టు ఊడలు అయితే చాలా హెవీగా అయితే ఉంటాయి. కాయలు అయితే గట్టిగా కాసింది. పండినవి అన్నీ కూడా పిల్లలు అయితే తినేసారు గాయస్. ఇదిగండి నేనైతే తెంపుతున్నాను కొన్ని పళ్ళనైతే. ఈ పళ్ళని తెంపుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త తెంపుకోవాలి. వీటిలో కూడా లైట్గా అయితే జిగురు అనేది ఉంటుంది. మనకు మేడి చెట్లు అంటే మేడి పళ్ళు ఉంటాయి కదా, వాటిలో ఏ విధంగా చెట్టులో జిగురు ఉంటుందో దీంట్లో కూడా లైట్గా అయితే ఉంటుంది. సో ఇలాంటి చెట్లలో అయితే కొంచెం తెంపుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త పడి తెంపుకోండి. పాములు లాంటివి కూడా నివసించే అవకాశాలు అయితే ఉంటాయి. మనకు ఊడలు అనేవి కొన్ని భూమి లోపల కూడా దిగి ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం అయితే ఈ విధంగా ఇంచి అయితే పళ్ళను అయితే మనం సేకరించుకోవాలి. ఇవైతే కొన్ని కనిపించకుండా ఉంటాయి ఊడలు ఎక్కువగా ఉండడం వల్ల. పైన ఉన్న పళ్ళని అయితే తెంపుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడైతే పళ్ళు అయితే గట్టిగా ఉన్నాయి. ఈ ఊడలైతే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మనమైతే వేలాడుకొని అయినా సరే ఈ పళ్ళని అయితే తెంపుకోవచ్చు, అంత స్ట్రాంగ్ అయితే ఉంటాయి మనకి ఊడలు.
పళ్ళనైతే తిందాం, చాలా కష్టపడి ఎక్కాం కదా. కొన్ని పళ్ళనైతే చెట్టు ఎక్కి అయితే సేకరించాను. సో సేకరించుకున్నాం, మనకు సరిపోతాయి అనుకుంటా. ఇదిగోండి పళ్ళు అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ఇంకా హెవీగా అయితే ఉండేవి. చూసారు కదా, వేలాడి కూడా మనం అయితే తెంపుకోవచ్చు, అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట ఊడలు. ఇదిగోండి స్టెప్తో అయితే ఒక పండునైతే తిందాం. అదిరిపోయింది అసలు. అదే ఆల్మోస్ట్ తెంపేసుకున్నామండి. పళ్ళనైతే మనకు సరిపోవచ్చేమో. ఇది కూడా ఎక్కువ పండిన పండునైతే తీసుకోవడం మంచిది అయితే కాదు. కొన్ని వాటిలో చిన్న చిన్న దోమలు లాంటివి కూడా ఉంటాయి, పురుగులు కాకుండా. అలానే చీమలు కూడా ఉంటాయి కొన్ని దాంట్లో అయితే. అంటే ఒక్కొక్క చెట్టును బట్టి అది కూడా ఉంటుంది అనమాట. కొన్ని మంచి చెట్లు లాగా ఉంటాయి, కొన్ని అయితే ఆ విధంగా పురుగులు పట్టేస్తాయి అనమాట. వెంటనే దోమలు కానీ చీమలు లాంటివి కూడా ఉండిపోతాయి అనమాట. సో ఈ పండ్లు అయితే మనకు చీమలు లేవు, దోమలు లేవు అండి. సో మనం అయితే హ్యాపీగా తినేవచ్చు ఇలానే. చూడండి కనిపిస్తుంది కదా మీకు. ఓ మై గాడ్ గాయస్, మనం తెంపుకున్న బొడ్డపళ్ళు అయితే టోటల్గా ఇన్ని. మాకైతే ఇవి సరిపోతాయి. సో ఎలా ఉంది ఏటనేది మీకైతే ఈ పండును తినే చెప్తాను. ఈ పళ్ళు మనకు అడవి ప్రాంతాల్లో ఎక్కువగా అయితే దొరుకుతాయి. మా ప్రాంతంలో అయితే గాయస్ ఈ బొడ్డపళ్ళు మా ప్రాంతంలో అయితే అడవుల్లో ఎక్కువగా అయితే దొరుకుతాయి, విస్తారంగా దొరుకుతాయి ఈ సీజన్లో అయితే. ఇవి సీజనల్ ఫ్రూట్స్ కదా గాయస్. ఈ బొడ్డపళ్ళని అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టపడి అయితే తింటారు. సో మేము కూడా చిన్నప్పుడు అయితే నిజంగా చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. మధ్యాహ్నం పూట ఆహారం కింద కూడా మేమైతే వీటిని అయితే తినేవాళ్ళం చిన్నప్పుడు. మనకు ఆకలి అనేది తెలియదు. ఈ ఫ్రూట్స్ సీజన్లో అయితే ఇవి కూడా సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఈ ఫ్రూట్స్ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనకు సేంద్రియ ఎరువు కింద కూడా అయితే యూజ్ చేయవచ్చు. మురిగిపోయినప్పుడు మనకు గత్తం కింద అయితే ఎరువు కింద బాగుంటుంది అనమాట. చాలా మంది యూజ్ చేసుకుంటారు కూడాను. గాయస్ ఈ బొడ్డపళ్ళను తినడం వల్ల మనకు కొన్ని యూజెస్ అయితే ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అలానే ఐరన్ అవన్నీ కూడా మనకు ఈ ఫ్రూట్ను తినడం వల్ల మనకైతే లభిస్తాయి అన్నమాట. అలాగే పొటాషియంను, సోడియం అనేది అధికంగా ఉంటుంది ఈ ఫ్రూట్లో. సో ఈ ఫ్రూట్ని అయితే మనం ఎక్కువగా అయితే తినకూడదు. ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే మనకు జలుబు అనేది అయితే మస్తుగా అయితే వస్తుంది. సో మనం అయితే లిమిట్గా తీసుకోవాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. మనం ఈ పండును అయితే టోటల్గా కూడా ఈ విధంగా తినేవచ్చు. కాకపోతే మనం ఈ విధంగా లోపల ఉన్న క్రీమును పిండి తింటే మాత్రం టేస్ట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. గాయస్ మీ దగ్గరలో బొడ్డ చెట్టు ఉన్నట్లయితే ఒకసారి పళ్ళని అయితే టేస్ట్ చూడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గాయస్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇంతే గాయస్. సో మరో వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ గాయస్.